అనగనగా ఒక ఊరిలో ఓ చాకలోడుండేవాడు. అతనికి ఒక కుక్క, ఒక గాడిద ఉండేవి. గాడిద చాకలి ముఠాలను మోసేది. కుక్క చాకలాయ అయినింటికి కాపల కాసి అతనెక్కడికి వెళ్తే అక్కడికెళ్ళి తోడుండుండేది. ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు ఇంట్లో ఒక దొంగ ప్రవేశించాడు. ఇది గమనించిన గాడిద కుక్కవైపు ఆశ్చర్యంగా చూసి, "నువ్వు దొంగని చూసి మొరగలేదెందుకు?" అనడిగింది. "మన యజమాని మన్ని అస్సలు పట్టించుకోడు. గత కొన్ని రోజుల్లో నాకు సరిగ్గా తిండి కూడపెట్టలేదు. నేనెందుకు పట్టించుకోవాలి?" అని కుక్క ఎదీ పట్టనట్టు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. "ఇది మనం మొరబెట్టుకునే సమయం కాదు. మన యజమానికి సహాయం చెయ్యాలి" అని గట్టిగా గాడిద కూతపెట్టడం మొదలెట్టింది. దెబ్బకు ఇంట్లో వాళ్ళంతా లేచారు. దొంగ పారిపోయాడు. చాకలైన ఎవ్వరూ కనిపించకపోయేసరికి అనవసరంగా నిద్ర చెడగొట్టిందన్న కోపంతో గాడిదను బాగా బాదాడు. ఎవరి పని వాళ్లే చేయాలని అప్పుడు గాడిదకు అర్థమైంది.